బొమ్మ తేజు బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే ఎక్క చెప్తలేదు మొత్తం సిగ్గు పడుతుంది. సిగ్గు సిగ్గాల నడుమ సుక్కోలే మెరిసినట్టు ఉందా సెందాల. ఇప్పుడు అయినా పిలిచినవా అంటే పెట్టించుకుని తొందరలో బయటకి ఇచ్చినందుకే హీరోయిన్ లెక్క తయారు. హీరో అనమాట మనము ఆల్వేస్ హీరో హీరో ఏమున్నా ఇంత అందరిని కలుసుకుంటూ పోవాలన్నమాట. సో గైస్ నేను బాగుంటే కామెంట్ లో తేజు బాగుండు అని పెట్టండి. అమాయకంగా చూడగలా వేడుకలా చిలిపికలా. సో వెల్కమ్ బ్యాక్ టు బబ్బు ఫ్యామిలీ. చెప్పరా రై బబ్బు ఫ్యామిలీ. ఈరోజు మళ్ళా వీడియో ఏంటంటే మళ్ళా ఒక పెళ్ళికి వెళ్తున్నాం. ఎవరో కాదు మీ అందరికి తెలిసిన హారిక వాళ్ళ సిస్టర్ పెళ్ళికి. అయితే మొన్న నేను మా ఇంటి ఓనర్స్ పెళ్ళికి వెళ్ళినప్పుడు మళ్ళీ సారీ కడితే మళ్ళీ నాకు వంకలు పెట్టింది కదా, ఆ వీడియో చూసి మాకు తెలిసిన అమ్మాయి నేను కడతా అంటే మీకు ఎందుకు రిస్క్ అని చెప్పేసి వాళ్ళకి మేకప్ చేయడానికి సారీ కట్టడానికి అయితే వచ్చింది. వాళ్ళు ఎలా రెడీ అవుతున్నారు చూద్దాం. ఈరోజు తేజ్ కూడా వస్తుందన్నమాట పెళ్ళికి. సండే హాలిడే కాబట్టి నేను వస్తున్నాను. నువ్వు వస్తావు కానీ నీకు ఫస్ట్ టైం కావాలి కదా. లేవడానికి లేట్, అన్నిటికీ లేట్. ఇప్పుడు లేచాడు, 1-10 సార్లు లేపాలి. నిద్ర లేదు గాయస్. ఎందుకు ఉండదు గాయస్ చెప్పండి. రాత్రంతా గేమ్ ఆడుకుంటా పడుకుంటే నిద్ర ఉంటుంది. సాటర్డే మరి సాటర్డే మీకు ఎవ్రీడే సాటర్డేనే అంతేగా అంతేగా కదా. నడు ఏంది తేజుని చూపిద్దాం దారా. అందరూ తేజుని అడుగుతున్నారు కదా కామెంట్లల్లా. సో ఇప్పుడైతే తేజు హీరోయిన్ అయితే చూపిస్తాను అనమాట నేను. బుట్ట బొమ్మ తేజు బొమ్మ. అమ్మో బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే. సో గాయస్ చూసుకునేదో మన తేజుని అయితే తేజు హాయ్ ఇట్లున్నది కదా. చెప్పు ఇగో ఇట్లా నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళట్లేదని, వీడియోస్ లో నువ్వు రావట్లేదని అందరూ మిమ్మల్ని అడుగుతారు. నువ్వు ఎందుకు రావో చెప్పు చెప్పు. మాట్లాడు రాదు guys, అందుకే నేను రావడానికి మొహమాట తేజు ఫుల్ బిజీ అన్నమాట. హీరోయిన్ కదా. సో సినిమాలల్లా అట్లా ఇట్లా పోతుంది. ఛాన్స్ ఏంది సినిమాలే ఎత్తుకొని వస్తుంది తేజు. చెప్పు మమ్మీ ఏం చెప్పాలి, నువ్వేం వేసుకోవా చెప్పండి. తేజ ఎలా రెడీ అవుతుంది? అమ్మ అన్ని ఆడలకు ఉంటాయి, అమ్మగోళ్ళకి ఏముండయా ఇట్లా? నీకు కూడా రెడీ, నీకు మస్తు సార్లు వేసినారా లేడీ గెటప్? లేడీ గెటప్ మమ్మీ. మొగని కూడా ఆడలక కాదు, మొగని లెక్క తయారు చేసారు మమ్మీ. ఎవరైనా పిలమంటావా? వద్దు నాకు. అక్క అయితే మొన్న నా కష్టాన్ని చూడలేక వచ్చింది. అక్క పేరు చెప్పక్కనే పేరు నితీషా అర్చన. అర్చన ఓకే ఓకే. సో హాయ్ చెప్పక్క. హాయ్ 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 హాయ్. ఎక్క చెప్తలేదు మొత్తం సిగ్గు పడుతుంది. సిగ్గు సిగ్గాల నడుమ సుక్కోలే మెరిసినట్టు ఉందా సెందాల. సూజీకే సిగ్గు పడుతుంది. ఓకే ఓకే. ఇప్పుడు మళ్ళీ అవసరం అంట చీర గీరా. ఇట్లా పెళ్లికి కాకపోతే ఎప్పుడు కట్టుకుంటారా ఆడపిల్లలు? ఊకే రెడీ అవ్వరు కదా. వాళ్ళ పెళ్లిళ్ళు అప్పుడు కట్టుకోవాలా? ఏది వాళ్ళ పెళ్లిళ్ళు వాళ్ళ పెళ్లిళ్ళప్పుడు ఇంకా కట్టుకుంటారు కానీ మనకు తెలిసిన పెళ్లి కదా కట్టుకుంటారు. మరి రేపు పొద్దున మీ అక్కలకి మంచి సంబంధాలు రావాలంటే పెళ్లిళ్ళకి వెళ్తాడు చీరలే కట్టి తీసుకెళ్ళాలి. సరే కాకపోతే ఇప్పుడే కాదు మళ్ళీ ఎప్పుడైనా పిలిచినావు? ఎట్లా అంటే ఏంటి ఎట్లా అంటే నాకు కూడా మేకప్ కోసం చెప్పు. నువ్వు మళ్ళీ లేడీ గెటప్ వేసి వీడియో చేస్తావు? లేడీ గెటప్ కాదే, రెడీగా ఉంది. ఒక ఫ్యాషన్ డిజైనర్ మమ్మీ నా కోసం. నీకోసమా? పిలిచినావా అంటున్నా. పెట్టించుకుందాం త్వరలో. చూడు ఎప్పుడైనా పిలిచినావా అంటే పెట్టించుకుని తొందరలో. వాళ్ళు కూడా నీకు వచ్చి ప్యాంట్ వేసి షర్ట్ వేసి ఇవన్నీ చేయాలా? అవును. నీది ఈజీ డ్రెస్సింగ్ రా, దానికి ఏం అవసరం లేదు. అయ్యో నువ్వు నేచురల్ గా ఉంటావు కదా. అవును
సో ఫేస్ కి ఇంత క్రీమ్ కూడా పెట్టు. ఎందుకు పెట్టాను? ఏం పెట్టాడు? ఎప్పుడు చిన్నప్పుడు తెలియదు. చిన్నప్పుడు అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి. ఎప్పుడు చిన్నప్పుడు కదా? ఎప్పుడమ్మా? చిన్నప్పుడు అంటే 2023లో కూడా పెట్టేటోళ్ళు. అప్పుడు నేను 2023 అప్పుడు 12 2023 లాస్ట్ 2022 అంతే. 22, 21. 23లో జబర్దస్త్ తీసుకెళ్ళినప్పుడు నేను ఎట్టేసేదాన్ని కదరా. అవునా? అయితే నేను అసలు ఏం వేసుకోకపోవా అంటుండే. అప్పుడైతే నిజంగా బొబ్బు ఎంత మంచివాడో, మబ్బులో 4:30కి లేపుతుండే జబర్దస్త్ షూట్కి వెళ్తప్పుడు. పిల్లగాని 4:30కి లేపి 6 గంటల వరకు మేము ఆడుండేటోళ్ళం అనమాట. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం. ఎక్కడరా అది? ఫస్ట్ మనం జబర్దస్త్ ఆఫీస్ ఎక్కడది? అది ఎక్కడ? అక్కడి నుంచి మనం తుక్కుగూడకు తీసుకెళ్తుండే. ఏదో ఒకటి అటు నుంచి వచ్చిన వీడియోస్ చేసుకొని ఇలా ఉండి. ఇప్పుడేమో మస్తు బద్దకస్తుడు అయిపోయినాం. పడుకోవడం లేటు, లేవడం లేటు, తినడం లేటు, అన్ని లేటు. నిన్న రాత్రి నాకు ఆకలేని గాయస్ ఏం లేకుండా ఇంట్లో. ఏం లేకుండా ఏముండేనే? అవునా? ఇంకేం కావాలి మరి? అయ్యా రాత్రి అందరం కూర్చొని తిన్నాం ఇద్దరం మళ్ళీ. సరిపోయారు ఇద్దరును. ఎందుకు మొత్తం వేసినావా? నీకే కొంచెం లాస్ట్ కొంటే వేసేసిన. నాకు గింత వేసింది అన్నము. చెప్పు ఏమైంది? గింత వేసింది నాకు అన్నం. ఏమైందా? సపోర్ట్ చేస్తాను నాకు పెట్టకుండా మొత్తం వాళ్ళకి ఇచ్చింది తింటాను. ఆ ఫ్యాన్ ఓడదక్క మీరే తెచ్చుకున్నారు కదా, పైసలు ఇస్తారు. ఆమె చేతిలో ఏమున్నా వలిగిపోతుంది. మీరు జోకులు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు కావాలి, అంతేగా? నవ్వుకోండి. చిన్నప్పటి నుంచి ఒకటి ఉందన్నమాట, వీపులో దెబ్బలు సుడు అంటారు కదా, మనం పట్టుకొని నడుస్తున్నా కూడా ఆమెదలా పడిపోతుండే. నాకు నచ్చొచ్చేసిందిరా. సరే చెప్పు, నేను ముఖానికేమో పెడతా అనుకుంటారు అందరు. చెప్పండి ఏం పెట్టవనే చెప్తున్నారు. ఏం పెట్టాను guys నేను? నీకు బయట తిన్న ఫుడ్ వల్ల వచ్చింది నీకు. హీట్ వల్ల మమ్మీ. మరి అదే బయట ఏజ్ వల్ల. కాదా? ఏజ్ ఏజ్ వస్తుంది మమ్మీ. అని ఏజ్ లో వస్తాయి. టీనేజర్ ఆడపిల్లలైతే ఈ పాటకు మూలం కూర్చున్నట్టు వస్తాయి. అంత మాట చెప్పు మమ్మీ ఏంటి? ఎట్లా నువ్వే చెప్పాలి. సో మా ఇద్దరు రకాలు అయితే ఇట్లా బిచ్చపల్లె కొండలో హీరోయిన్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ జరా మంచి తయారు చేసిన. అక్క నీ ముఖంకి ఏమైనా వేసుకుందా? లైట్ గా ఇచ్చినందుకు హీరోయిన్ లెక్క తయారు. నేను కూడా ఏం వేసుకోలే. ఒక టిష్యూ ఇవ్వ ప్లీజ్. సరే సో గాయ్స్ ఇప్పుడైతే మనం అయితే రెడీ అయిపోయినా అనమాట. అందరం ఇక పెళ్లికి కూడా లేటు. చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా బాగా రెడీ చేసావు. లేకపోతే నాకు మస్తు పని పెడుతుండే. మొన్న వీడియోలో నా కష్టం చూసి అక్క వచ్చింది. మాకు తెలిసిన అమ్మాయి, తన ఛానల్ కాదు ఇన్స్టా ఐడి అందరూ ఫాలో అవ్వండి. ఇన్స్టా ఐడి పేరు చెప్పక ఒకసారి. సో గైస్ నితిషా మేకోవర్స్ అనమాట అక్క ఐడి వచ్చేసి. అండ్ లైక్ చేసి ఫాలో చేయండి. అండ్ ఎవరికైనా మంచి మేకప్ కావాలన్నా, హెయిర్ స్టైలిస్ట్ కావాలన్నా, ఇట్లా చీరలు కట్టాలన్నా అక్కకి మెసేజ్ చేయండి. అక్క ఐడి నేను డిస్క్రిప్షన్ లో కూడా పెడతా. ఓకే మా ఛానల్ డిస్క్రిప్షన్ లో కూడా పెడతా. ఓకేనా? ఓకే ఏదో మాట్లాడదాం ట్రై చేస్తాను కానీ నన్ను నత్తి మాటలు అవి ఎక్కిరిస్తారు. నీకు రాదు కాబట్టి రాని మాట్లాడదు మమ్మీ. నువ్వు నన్ను కోచింగ్ చేయదు. క్వశ్చన్ ఓకే. సో గైస్ ఇప్పుడు మనం ఏం వేసుకోకపోయినా హీరో లెక్క ఉంటాం. చూసుకున్నట్లయితే హీరో అనమాట మనము ఆల్వేస్. మనం ఎప్పుడు పెళ్లి టైంకి వెళ్దాం అనుకున్నా నీ వల్ల భోజనం టైంకి వెళ్ళాల్సి వస్తుంది. నీ వల్ల లేటు. మరి అక్క ఎప్పుడు రెడీ చేసింది మమ్మల్ని, పిల్లల్ని, లెక్కల్ని. సో గైస్ ఇప్పుడు చూసుకునేది మనం అయితే పెళ్లికి పోయి మొత్తం ఆడ చికెన్ మటన్ తెచ్చేసి అందరినీ. అరే ఈరోజు సండే మనం నాన్ వెజ్ తినం. నేను తింటాం. సో నాకు అవన్నీ ఏముండవు అనమాట. మా ఇంట్లో అందరు పాటిస్తారు మనకి పద్ధతులు అవన్నీ ఉండవు. అండ్ ఇప్పుడైతే పోయి పెళ్లిలో ఫస్ట్ అందరిని కలిసి అంటే ఏమున్నా ఇంత అందరిని కలుసుకుంటూ పోవాలన్నమాట. ఏం తేజ ఇట్లా అంటుంది? ఏం తేజ రెండు తీయాలా? ఓకే తేజ ఏమో తంగలాడుతున్నా మన స్థితి. చెప్పు తేజ. సో గైస్ నేను బాగుంటే కామెంట్ లో తేజు బాగుండు అని పెట్టండి.
అమాయకంగా చూడగలా వేడుకలా చిలిపికలా ఓకే మారిపోతే బిచ్చ పని పెట్టండి. ఇంకో ఇవ్వకు పెట్టండి, ఇంకో ఇవ్వకు. మా సూజీ యాక్చువల్లీ మా సూజీ కూడా వస్తుండే, కాకపోతే సూజీని ఎందుకు తీసుకోవద్దు? సూజీ ఆడ అందరికి కలిస్తే మళ్ళీ మన ప్రాబ్లం. అవన్నీ కరవదు. కరవదు అది, అది ముద్దు పెట్టడానికి వెళ్తుంది. ముద్దు సో ఇప్పుడైతే మనం అయితే ఆడికి పెళ్ళికి అయితే పోవాలన్నమాట. పోదామా? వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ. మా ఇంట్లో ఇంకొన్ని రోజులు వీళ్ళు నన్ను ఎంత సత్తా ఇచ్చిరో అంత కానీ చాలా ఓపిక్గా రెడీ చేసింది. పేషెన్స్ ఎక్కువ మరి. సో గాయ్స్ ఇప్పుడైతే మనం అయితే పోదామా పెళ్ళికి? మరి వెళ్ళిపోదామా? రెండో గంట మరి వెళ్ళిపోదామా? తినేసి ఫస్ట్ కలవాలా? ఎంత ఉన్నాయి ఏమో అందరినీ కలవాలి కదా. అవును కలవడానికి వెళ్తున్నాం కదా, ఉంటే తినడానికి. ఓకే, ఈ మాట అంటే ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు తినే టైంకి వెళ్తున్నావు కాబట్టి చెప్తున్నా. అంటే ఉంటారు ఇప్పుడు ఆడ ఏంది? అంటే నేను స్టేజ్ మీద రా, మేము ముగ్గురు వెళ్తారని చెప్తున్నా. చూసాం. సో పోదామా మరి? బాయ్ గైస్.